ఇదేంటమ్మా స్కేట్ బౌన్స్ ఏముంది ఎలాగా? Hi everyone, I'm Divyashi from Indian School. I'm one of the cadets of 13 Andhra Battalion. I'm very excited to say that today we prepared sea balls around 1500. This opportunity given by Lieutenant Colonel Neeraj Kumar sir for Green People and Climate Team. I'm thankful to 13 Andhra Battalion to giving this wonderful opportunity. Thank you. 13 ఆంధ్ర బెటాలియన్ లో నేను ఎన్సీసీ క్రెడిట్ గా చేస్తున్నాను. ఇప్పుడు నేను సీసాక్ చేస్తున్నాను. ఈ రోజు మేము మా క్యాంప్ లో ఒక న్యూ ఎక్స్పీరియన్స్ చేసాం. మట్టి పేడతో సీడ్స్ తయారు చేసాం. వాటి మధ్యన విత్తనాలు పెట్టి వీటిని ఎండబెట్టి వీటిని తీసుకొని వెళ్ళి మౌంటైన్స్ లో వేస్తారు. ఇది వేయడం వల్ల ఏంటంటే కొత్త చెట్లు పుట్టి ఆక్సిజన్ ఎక్కువ వస్తుంది. స్టడీయింగ్ సెకండ్ బీకామ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పూర్ణగిరి ఎస్కోట. నేను దామోదర సంజయ్ లా యూనివర్సిటీకి ఎన్సిసి ట్రైనింగ్ అది క్యాంప్ వచ్చాము. గ్రీన్ క్లైమేట్ టీమ్ వచ్చారు. అది పేరుతో సీడ్ బాల్ చేసాము. అందులో సీడ్ బాల్ విత్తనాల్స్ అన్ని పెట్టి సీడ్ బాల్స్ అన్ని తయారు చేసాము. ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ తగ్గించాలి, ఆక్సిజన్ పెంచాలి. కొండ మీద అనేది అది స్వీట్ బాల్స్ అనేది వేస్తే ఆక్సిజన్ అనేది పెరుగుతుంది. జీడీసీ ఎస్కోట గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. నేను ఇక్కడ 13 ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ క్యాంప్ కి వచ్చాను. ఈ రోజు మాకు బయట నుంచి అసోసియేషన్ ఆఫ్ పవర్ పీపుల్ అనే ఒక సంస్థ నుంచి ప్లాంటేషన్ కోసం ప్లాన్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికని ఒక సార్ వచ్చారు. ఆ సార్ వచ్చి మాకు కొన్ని సీడ్స్ ఇచ్చి అవి ఏ సీడ్స్ అవి ఏ మొక్కలని చెప్పడం జరిగింది. వాటితో పాటు విత్తనాలు అనేవి మామూలుగా తినేసి బయట పడేస్తుంటారు. అలా వేస్ట్ అవ్వకుండా మాకు ఆ విత్తనాలని ఆ సీడ్స్ ని ఆరబెట్టాక అవి మిగిలిపోయిన తర్వాత అవి తీసుకొచ్చి మాకు ఇవ్వడం జరిగింది. అవి వేస్ట్ కాకుండా మేము పేడ మట్టి కలిపిన మట్టితో పిడికలు చేసి వాటిలో విత్తనాలను పెట్టి మేము అవి ఒక బౌల్స్ లా తయారు చేసాము. ఆ బౌల్స్ అనేవి మౌంటైన్స్ దగ్గర వేస్తే మొక్కలు అనేవి చెట్లు అవుతాయి. ఈరోజు 13వ బెటాలియన్ లెఫ్టినెంట్ కల్నల్ నీరజ్ కుమార్ నేతృత్వంలో ఎన్సీసీ విద్యార్థులకు సబ్బవరంలోని దామోదరం సంజీవయ్య లా యూనివర్సిటీలో ఒక సీడ్ బాక్స్ క్యాంపెయిన్ తయారు చేయడం జరిగింది. ఈ సీడ్ బాక్స్ కార్యక్రమంలో ఎన్సీసీ క్యాడెట్లు ఆవు పేడ, మట్టి, కొంచెం బూడిద కలిపిన దాంతో దాదాపుగా 16 రకాల విత్తనాలతో సీడ్ బాక్స్ తయారు చేశారు. ప్రధానంగా సీతాఫలం, నేరేడు, ఈత, అలాగే చింత, అడవి బాదం, ఇలా చాలా రకాల విత్తనాలు వినియోగించి సీడ్ బాక్స్ చేస్తారు. ఈ సీడ్ బాక్స్ తో వీళ్ళు చాలా ఇంట్రెస్ట్ గా చేయడం జరిగింది. అంతేకాకుండా ఎన్సీసీ అంటే ఒక్క ఎన్సీసీ కార్యక్రమాలే కాకుండా పర్యావరణ కార్యక్రమాలు, అలాగే సమాజ సేవా కార్యక్రమాల్లో కూడా భాగస్వామ్యం చేయడంలో వీళ్ళు ముందు అడుగు వేయడం అది చాలా ఆనందదాయకం. ప్రధానంగా ఎన్సీసీ ట్రైనింగ్ లో ఒక నేవల్, ఆర్మీ ఇట్లాంటి వాటికి సంబంధించిన సెక్షనే కాకుండా ఏదైతే ఈ సీడ్ బాక్స్ చేయడం, పర్యావరణంతో ప్రేమ అనేది ఉండేలా చేయడం ఇవన్నీ చేస్తున్నారు. ఇది చాలా ఆనందదాయకమైంది. ఇట్లా మరింతగా పర్యావరణం కోసం ప్రతి సంస్థ కృషి చేయాలని మేమైతే కోరుతున్నాం. Today we have collected here with the team of Green Climate Team and our 13 Andhra NCC Battalion in our annual training camp. We have conducted the first day with first activity to make seed balls. The seed balls are made with the help of cow dung and clay mitti, and with the help of that we are making seed balls to do the plantation drive for our society to make our city more cleaner and greener. And this all is happening because of great work by our Ratnam Garu and the team of Green Climate Team, and we are thankful to him to giving this opportunity to our NCC cadets who are from various parts of our Visakhapatnam, Anakapalli and Vizianagaram, and it's a great activity for their learning and to do better for the society. Thank you, sir. Jai Hind. Area more greener and cleaner for all of you, for your future
he is giving his present. Okay? So you must thank him from your heart. That's why we are helping, that he is doing lot of good work for our society. Okay? Thank you, sir. Thank you so much for your kind work. Yeah. And this activity in NCC clap. 3 claps. Okay. Once more.